మై డియర్ సన్ కిట్టు, రాజకీయాలంటేనే రచ్చ. ప్రత్యర్థులు నోటికొచ్చినట్టు మాట్లాడతారు, కుట్రలు చేస్తారు, కూలదోయాలని చూస్తారు, వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తారు అని ఎంత చెప్పినా తన కొడుకు రాజకీయమే చేస్తాను అంటూ పట్టుబట్టాడు అన్నారు పేర్ని నాని. తన పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది, తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి రావద్దు అని ఎందుకు వారించారో వివరంగా చెప్పారాయన. తాను చిన్నప్పటి నుంచి కష్టాలను చవి చూశానన్నారు పేర్ని నాని. తన తండ్రి మంచివారన్నారు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారన్నవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని రెండో వివాహం చేసుకోవడం తప్పితే సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవు ఆయన. తన తండ్రికి ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందన్నారు పేర్ని నాని. తన తండ్రి సూచనలతోనే పాలిటిక్స్ లోకి వచ్చానన్నారు. నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు పేర్ని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు. వెళ్ళాక నువ్వు రాజకీయాలు మొత్తం చూసుకుంటా ఉండాలి, తప్పదు ఇక నేను అయిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఇంట్లో నుంచి బయటికి రావటానికి లేదు, 2 కిడ్నీ మార్చారు కాబట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము ముగ్గురు మాట్లాడుకున్న మాటల దృష్ట్యానే, మేము తీసుకున్న నిర్ణయం దృష్ట్యానే ఆయన మాస్క్ వేసుకుని జనంలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రజలను తీసుకెళ్తాం, లేదా ఎంఆర్ ఆఫీసులు తీసుకెళ్తాం, ఏ ఆఫీస్కైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం అనేది ఆ రోజు నా ఉద్యోగం. అలా స్టార్ట్ అయ్యాను నేను. దేవుడు తన కర్మను అలా రాశాడని వాపోయారు పేర్ని నాని. నా కర్మ ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక వద్దురా బాబు, ఈ రాజకీయాలు చాలా మంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి. తన కుమారుడికి రాజకీయాలు వద్దని చెప్పానన్నారు పేర్ని నాని. హాయిగా అమెరికా వెళ్లి జీవించమని చెబితే కిట్టు వినలేదన్నారు నాని. అమెరికాను పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏముంది? పాలిటిక్స్ తన ప్యాషన్ అని, ప్రజాసేవ చేస్తానని పేర్ని కిట్టు పట్టుబట్టి రాజకీయాల్లోకి వచ్చారన్నారు మాజీ మంత్రి. లేదు, నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కిట్టుపై కేసులు నమోదయ్యాయని, ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారని వాపోయారు పేర్ని నాని.